ఏదో చెప్పబోయి ఆగిపోయారే? చెప్తున్నాను కదా, అది రాణిగారు కరవాలం అభ్యాసం చేస్తున్నప్పుడు గాయపడితేను తనకు వైద్యం చేయటానికి తనతో పాటు వెళ్ళాను. చూడు వైద్యుడు గారు, నువ్వు చెప్పే దాంట్లో నాకేదో బాగా అనుమానంగా ఉంది. తీసుకో, ఇలాంటి ధనం నాకు అక్కర్లేదు, దీన్ని నువ్వే ఉంచుకో. వైద్యుడు గారు, గంగాధర్రావు మరణించాడని నిర్ధారించుకోగానే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఝాన్సీని తన హస్తగతం ఎలా చేసుకుంటుంది? ఝాన్సీ మహారాజు చచ్చిపోయాడు. అతనికి వారసుడంటూ ఎవరు లేరు. అందుకే నువ్వు వారసత్వపు చట్టాన్ని ఝాన్సీలో అమలు చేయాలి. దాంతో ఝాన్సీ మన సొంతం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఝాన్సీ మహారాణి ఇప్పటికీ బట్కే ఉంది. తను తిరిగి వస్తే షీ విల్ నాట్ కమ్. ఒకవేళ తిరిగి వచ్చినా మనమే ఆమెను చంపేస్తాం. దయచేసి కొంచెం ఆగండి, మను తప్పకుండా వస్తుంది. దయచేసి కొంచెం సేపు ఆగండి. చాలండి మోరపంత్ గారు, కనీసం రాజుగారి అంత్యక్రియలైనా ప్రశాంతంగా జరగనివ్వండి. ఆగండి అయ్యగారు. ఎందుకు ఆపుతున్నారు మోతీబాయ్ గారు? అంత్యక్రియలు జరిగే తరుణంలో నేనుండటం చాలా ముఖ్యం. అదేమంత ముఖ్యమైనది కాదయ్య గారు. అరే, ఎందుకలా అంటున్నారు తమరు? నా అల్లుడు అంత్యక్రియలు నేను లేకుండా. నిజం చెప్పమంటారా? నిజానికి ఆ శవం మీ అల్లుడి గారిది కాదు. నేను ఆ శవం పాద చిహ్నాలు తీసుకున్నప్పుడే ఆ సంగతిని గుర్తించగలిగాను. అది మహారాజు గారి శవం కాదని. ఎందుకంటే నాకు బాగా తెలుసు, గంగాధర్ మహారాజు గారి కుడిపాదం మీద ఒక పుట్టుమచ్చ ఉంది. నిజమేనా మీరు చెబుతుంది? భగవంతుడా! నిజమే ప్రధానమంత్రి గారు, అక్షరాల నిజం. నేను వెంటనే వెళ్లి దహన సంస్కారాలు ఆపుతాను. మహారాజు గారు బతికే ఉన్నారని ఝాన్సీ అంత దండోరా వేయిస్తాను. వద్దురన్నారు. ఈ నిజం అప్పుడే ఎవరికీ తెలియకూడదు. ప్రధానమంత్రి గారు, మహారాజు గారు బతికున్నారని తెలిసే. మోరోపంతు గారు, ఇంతవరకు జరిగిందాన్ని బట్టి చూస్తే మహారాజు గారిని చంపడానికి ఎవరో కుట్ర పన్నుతున్నారనిపిస్తోంది. మహారాజు గారు బతికే ఉన్నారని వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు మళ్ళీ మహారాజు గారిని చంపడానికి ప్రయత్నించవచ్చు. తమరంటున్నది కూడా నిజమే. మనం ఈ నిజాన్ని రహస్యంగా ఉంచటం మంచిది. రాణి, మీ 11 గ్రామాలు మాకే సొంతం. మీ అంతు చూస్తాం. ఎక్కడున్నావమ్మా మను? ఎదురు తిరిగితే ఊరుకోం. అందరూ జాగ్రత్త. మీ మహారాజు గంగాధర్ కేవలం కీలు బొమ్మ. మను అంటే ఎవరు సమరన్నయ్య? నన్ను మీరు పిలిచారా సమరన్నయ్య? అది నేను నీకోసమే వెతుకుతున్నాను. కొంచెం నాతో రా. ఇది చిన్న నాటకం కాదు, ఏదో మహానాటకం లాగుంది. నిజమేమిటో ఈ గంగన్న కనిపెట్టి తీరుతాడు. తెలిసిందా రాణి? ఎక్కడున్నాం మేము? నేనే తమన్ని తీసుకొచ్చాను.